అనేది కరప్ట్ అయిపోయింది. దాన్ని కరెక్ట్ చేయడానికి హోమ్ మినిస్టర్ అనిత గారే కాదండి, ఎంతటి కష్టపడినా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఏమంటారంటే ఇంటి వాసాలు లెక్క పెట్టే కుక్కలని అంటారో, లేకపోతే ఇట్ రిసెంబల్స్ హార్డ్లీ, నా సౌండింగ్ చాలా హార్డ్ గా ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు, సిస్టమ్ లో ఇంకా ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఏరేసే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు ఇంత దారుణంగా కదా అబ్యూజ్ చేశారు సమాజాన్ని, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని. లేకపోతే చేసుండే వాళ్ళు కాదు కదా, భయం అనేది ఉండేది కదా, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏంటి పరిస్థితి అనే భయం ఉండేది కదా. ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకు నమ్మకం కల్పించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద డ్యూటీ మాకు ఇది. ఎందుకంటే రేపొద్దున మళ్ళొక్కసారి కర్మగాలి ఇలాంటి రాక్షసుడు వస్తే, ఇలాంటి రాక్షసుడు మరొకసారి గనక వచ్చినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా సరే ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫిలియేటెడ్ బాడీస్ అనుకోవచ్చో లేకపోతే ఆర్గనైజేషన్స్ అనుకోవాలో, ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ గా పనిచేస్తే సీఎం కింద ఎంతటి వాడు వచ్చినా కూడా, ఎలాంటి నియంత వచ్చినా కూడా సిస్టమ్ ని కరప్ట్ చేయలేరు అనే విధంగా ఈ రోజు. కానీ ఒక పాయింట్ అండి, ఇప్పుడు మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోము, చట్ట ప్రకారమే వెళ్తాము అని చెప్పినప్పుడు, మీరు ఆ చట్ట ప్రకారం వెళ్లే టైంకి వీళ్ళు జారుకుంటున్నప్పుడు కొంత చూసే ప్రజలకి, శ్రేణులకి, లేకపోతే వీళ్ళందరికీ కూడా మీ అతి మంచితనమో లేకపోతే మీ అతి సిస్టమేటిక్ తనం వల్ల, ఇది దాన్ని ఏమంటారంటే చేతకంతనం అని కాదు, ఎగ్జాక్ట్గా అట్లాంటి ఒక మైండ్లోకి వస్తుంది అందరికీ. నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, ఒకటి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి వస్తున్నారు, క్లియర్ కట్ వచ్చారు, వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర చాలా క్లియర్ కట్గా ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు దాచుకున్నారు, ఎవరు కరప్షన్ చేశారు, ఎవరు దౌర్జన్యాలు చేశారు అని మీ దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, వచ్చిన వెంటనే వీళ్ళందరూ పారిపోయే అవకాశం ఉందన్నప్పుడు ఎందుకు నిఘా పెట్టలా మీరు వీళ్ళందరి మీద? మేడం అదే చెప్తున్నా మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అవడానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ఇలాంటి యాక్షన్స్, తొందరపాటు చర్యలు, ఎటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా నిజమైన ఇది లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో వెళ్ళిపోయింది. ఈ రోజు మా ప్రభుత్వం అలా చేయదలుచుకోవట్లేదండి. ఎస్, ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఇందాక సార్ అన్నట్లు ఎర్రగంగిరెడ్డిని మారిషస్ లో ఉన్నప్పుడు పట్టుకొచ్చినట్లు ఎక్కడున్నా కూడా ఈ వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే దీంట్లో పట్టుకొస్తాం. కానీ ఎలా? పూర్తి సాక్ష్యాధారాలతో. ఏదో బాబు గారిని ఒక స్కిల్ స్కామ్ అని చెప్పేసి లేని స్కామ్ తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్లు కాదండి. అరెస్ట్ చేసి కేవలం కక్షపూరితంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని ఇబ్బంది పెడితే ఇక్కడ మొత్తం క్యాడర్ అంతా చెల్లాచెదురైపోతుంది అనేట్లు కాదు మేము చేసేది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చేసిన అన్యాయాలు కొన్ని కొల్లలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు చట్టం ముందుకు తీసుకురావాలంటే లా యాక్ట్స్ డిఫరెంట్లీ అండి. మనం ఆలోచించేదానికన్నా చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది. సో ఈ రోజు లా ముందు బై లా మనం క్వశ్చన్ చేసుకోకుండా ప్రతిదీ కూడా ఈ రోజు ఫైల్ చేసి డాక్యుమెంటేషన్ ఈ రోజు చట్టం ముందు సబ్మిట్ చేసే విధంగా ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి మీరు చట్ట ప్రకారం లేదా చాలా సిస్టమేటిక్ గా ఐపీసీ 143, 147, 140 ఇలా వెళ్తున్నా పట్టుకోండి చూద్దాం అని మీకు ఛాలెంజ్ చేస్తున్నారే, లుక్అవుట్ ఇచ్చేంత పరిస్థితి వచ్చింది. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నాం అంటే భయపడి పారిపోతున్నారు అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఛాలెంజ్ చేయట్లే, వాళ్ళు పరిగెడుతున్నారు అనుక్షణం. సొంత ఇళ్ళని, సొంత ఊర్లని, సొంత రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడ దొరికితే అక్కడ ఈ రోజు ఖచ్చితంగా లోపలేస్తారనే భయంతో పూటకొక ఇల్లు మారుకుంటూ, పూటకొక ప్రాంతం మారుకుంటూ ఈ రోజు వీళ్ళందరూ భయపడుతూ బయట ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఓడిపోయిన దగ్గర నుంచి, విర్రవీగి మాట్లాడిన రోజా దగ్గర నుంచి, కొడాలి నాని దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, సోకాల్డ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టి ప్రెస్ మీట్ పెట్టే దమ్ము కూడా వీళ్ళకి లేదు అంటే మీకు అర్థం అవుతుంది. ఈ రోజు వాళ్ళేంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, మేము అరెస్టులు చేసి ఏదో సాధించాము అని చెప్పేసి ప్రజలకి మేము ఇలానే ఉంటాము, మాది నియంత ప్రభుత్వం అని చూపించుకుందండి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావచ్చు ఇట్లా చేయదు. ఎలా చేస్తుంది అంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే తప్పుకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి భయపడేలా చేస్తుంది. మీకు మొన్న కూడా దీనికి సంబంధించి ఒక చిన్న పసిపిల్ల